దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, యేసయ్య నీకు ఏమి చేయగోరుచున్నావు? నీకేనమ్మా ప్రశ్న. యేసయ్య నీకు ఏమి చేయగోరుచున్నావో అడిగే ముందు కొన్ని విషయాలు నువ్వు విను ఇక్కడ, అప్పుడు అడుగు. తప్పకుండా యేసయ్య నీ జీవితంలో నీవు అడిగింది చేయబోతున్నాడు. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో యేసు, నేను నీకేమి చేయగోరుచున్నాననే వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఏమి చేయగోరుచున్నారో, వాళ్ళు ఆశపడుతున్నారో, వారి జీవితంలో వారి ఆశ నెరవేరునుగాక. ఒట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి నీవే మాట్లాడి మహిమ పొందమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు ఇస్తున్న ప్రోత్సాహం, మీరు పంపిస్తున్న కానుకలు, మీరు పొందుతున్న మేలులు చూసి నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం చెప్పాను కదా, యేసు ప్రభు నీ జీవితంలో ఏం చేయగోరుచున్నావు? చేయాలని నువ్వు కోరుతున్నా మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం చేసినట్లయితే తప్పకుండా నా దేవుడు నీ జీవితంలో కూడా నీవు అనుకున్న కార్యం జరుగుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. నిరాశపడుతుంటారు. ఇలా జరుగుద్దు అనుకున్నానే, కానీ అట్లా జరగలేదే అని చాలామంది నిరాశలో ఉంటారు. ఇక్కడ మనం చూసినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు బర్తిమాయి, గుడ్డివాడు. చిన్నతనం నుండే గుడ్డివాడు. పాపం చాలా వేదనలో ఉన్నాడు. త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇతను మనిషిగానే ఉన్నాడు, కానీ ఇతను నలుగురు సహాయం లేదే బతకలేడు. నలుగురు డబ్బులు వేయిందే జీవించలేడు. కరెక్ట్గా చూడలేడు. ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది అని చూడలేరు. చెప్పాలంటే బతుకుతున్నాడు కానీ విలువలేని బ్రతుకు. చెప్పాలంటే బతుకుతున్నాడు కానీ సంతృప్తికరము లేని బ్రతుకు. బతుకుతున్నాడు కానీ చచ్చినట్టే బతుకుతున్నాడు. కారణం ఏంటంటే, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేడు. కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కానీ సహాయం చేయండి ఎక్కడికి గబగబా వెళ్ళలేడు. ఏమి చేసుకోలేని పరిస్థితి ఈరోజు అతను దాపురించింది. ఈ రోజున అనేక మంది కూడా కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉంటాయి కానీ పని చేయలేని పరిస్థితి. అన్నీ బాగానే ఉంటాయి కానీ సుఖశాంతి లేని పరిస్థితి. అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎందుకో ఈ ప్రాబ్లం. మాకు ఏం తక్కువ, మా అమ్మాయికి ఏం తక్కువ, అందం ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, అయినా పెళ్లి కావట్లేదు ఎందుకో. మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, ర్యాంక్ వచ్చింది, చక్కగా మార్కులు వచ్చినాయి, తెలివితేటలు ఉన్నాయి, ఎందుకో ఉద్యోగం రావట్లేదు, ఎందుకో. ఈ కొన్ని ప్రశ్నలకి సమాధానం చాలా కష్టం అవుతుంది. చాలామంది ఈ రోజున, అయ్యా అన్ని టెస్టులు బాగానే ఉన్నాయ్యా, కానీ పిల్లలు పుడతలేదు ఎందుకో. మాకు అంత సంపాదన బాగానే ఉందయ్యా, మాకు అన్ని సుఖాలన్నీ బాగానే ఉన్నాయి గయా, కానీ మాకు నిద్ర పట్టదులేదయ్యా, ఎందుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరోళ్ళందరినీ బాగానే చూస్తాడయ్యా, పరాయి స్త్రీలు బాగానే చూస్తాడయ్యా, ఇంట్లో మా పిల్లలు నన్ను పట్టించుకోడయ్యా, ఎందుకో అనేదానికి వెనకాల చాలా బాధ దాగి ఉన్నదనేది మాత్రం వాస్తవం. ఇక్కడ పాపము ఈ వ్యక్తి ఎందుకో ఈ విధంగా నిస్సాహ్యుడు అయిపోయాడు. త్రోవ ప్రక్కన కూర్చుని అడుక్కు తినే పరిస్థితికి వచ్చాడు. ఎందుకో అంటే మీకు తెలుసా, అతనికి కన్నులు కనపడవు. గుడ్డివాడు అయినందువలన ఏ పని చేసుకోలేడు, ఎక్కడికి ఎడలేడు. అందుకని ఎవరో చెప్పారు, యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు వలనే అది సాధ్యమని. ఈ రోజున అనేక మంది బాధపడుతున్నారయ్యా, మేము ఎన్నో దేవుళ్ళకు మొక్కామయ్యా,
మేము మొక్కిన దేవుళ్ళు ఎవరు మాకు సహాయం చేయలేదయ్యా. మీ వాక్యం చూసినప్పుడు అయ్యా మీకు సహాయం చేశాడట యేసయ్య, మాకు కూడా సహాయం చేస్తాడా అని అడుగుతున్నప్పుడు నేను ఎంతో ఆనందపడతా. తప్పకుండా సహాయం చేస్తాడమ్మా. నిరాశలో నీవున్నా, నిస్పృహలో నీవున్నా, ఏమీ చేయలేని స్థితిలో నీవున్నా, నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు అనుకుని నువ్వు నమ్మావే, దేవుళ్ళు అనుకుని నువ్వు ఆధారపడ్డావే, దేవుళ్ళు అనుకుని నువ్వు ఖర్చు పెట్టావే, దేవుళ్ళు అనుకుని నువ్వు తిరిగావే, ఆ దేవుళ్ళు నీకు ఏమీ చేయకపోయినా నా దేవుడు నీకు చేస్తాడు అనేది వాస్తవం. ఎంతోమంది ఈ రోజున కుటుంబాలు కలతలు చూస్తే భక్తి బాగానే ఉన్నట్టుగానే ఉంటుంది. పుణ్యక్షారాలు చేస్తారు, వస్త్రదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, భూదానం చేస్తారు, అన్ని దానాలు చేస్తారు. కానీ వారి జీవితంలో సరైనటువంటి సంతోషం కానీ, భార్యాభర్తల మధ్యన ఐక్యత కానీ, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్యలో సమాధానం కానీ లేని పరిస్థితి. అయ్యో మేము ఇన్ని చేస్తున్నామే, ఏంటి మా బ్రతుకు ఇలాగా, మేము ఇన్ని చేస్తున్నామే, ఇంత ఖర్చు పెట్టామే, ఏంటి నా బ్రతుకు ఇలాగా అని నిరాశలో ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను కూడా మనిషిగా ఉన్నాడు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కానీ అతను తన్ను తానుగా జీవించలేని పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? అతనికి కన్నులు కనపడట్లేదు. కన్నులు లేని కారణం చేత అక్కడ త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. అయ్యో నా బ్రతుకు విలువ లేదే, నేను ఒక్కడినే ఎక్కడికి వెళ్ళలేనే, ఒక్కడినే ఏ పని చేయలేనే, నా కళ్ళునుంటే ఎంత బాగుండోని ప్రతి క్షణము ఒక నరకాన్ని అనుభవిస్తున్నాడు. ప్రతి క్షణము ఒక భయాన్ని, ఒక అవమానాన్ని అనుభవిస్తున్నాడు. నా కళ్ళు వస్తే బాగుండు, నా కళ్ళు వస్తే బాగుండు. ఈ రోజున అప్పుల వాళ్ళకి ప్రతి క్షణము భయపడే పరిస్థితి నీ కుటుంబం. ఈ రోజున పోలీసు వాళ్ళకి ప్రతి క్షణము భయపడే కుటుంబం నీ కుటుంబం. ఎప్పుడు ఏ అప్పుల వాడు వస్తాడో, ఎప్పుడు ఏ పోలీసు వాడు వస్తాడో, నీ బిడ్డలు ఏ అల్లరి చేశారో, ఏ గొడవ చేసి వచ్చి పోలీసు వాళ్ళని ఈరోజు ఎవరింటికి తీసుకొస్తారో, ఏ గొడవలో ఇరుక్కున్నాడో, వీడు చెప్పితే వినడు. ఎంత భయం, ఎంత భయం, భయపడుతూ భయపడుతూ బతుకుతున్నావు. నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి, వాళ్ళు ఎలా పెంచాలి, అయ్యో నాకు అనారోగ్యం తగ్గుద్దా లేదా, నాకు ఈ డిసీజ్ తగ్గుద్దా లేదా, వాళ్ళకి తగ్గలేదు, వీళ్ళకి తగ్గలేదు, నాకు తగ్గుద్దో లేదు, ఏమవుతాననే భయపడుతూ జీవిస్తున్న బిడ్డ ఇతను కూడా నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, విలువలేని బతుకుచున్నాడు, వేదన అనుభవిస్తున్నాడు. ఎక్కడ వేదన ఉందో అక్కడ యేసయ్య ఉంటాడు, ఎక్కడ అవసరత ఉందో అక్కడ యేసయ్య ఉంటాడు, ఎక్కడ ఏడుపు ఉందో అక్కడ యేసయ్య ఉంటాడు, ఎక్కడ నిట్టూర్పు ఉందో అక్కడ యేసయ్య ఉంటాడు, ఎక్కడ నిరాశతో కూడిన బతుకులు ఉన్నాయో ఆ బతుకుల్లో యేసయ్య ఉంటాడు, ఎక్కడ వెలుతుందో ఆ వెలుతుని నింపడానికి యేసయ్య ఉంటాడు, ఎక్కడ అవినీతి ఉందో అవినీతిని క్షమించడానికి యేసయ్య ఉంటాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ అవసరత ఉంది. గుడ్డివానికి కన్నులు కావాలి, జీవితం విలువైన బతుకు కావాలి, అడుక్కుంటున్నాడు. ఎవరో చెప్పారు, ఇదిగో యేసయ్య వస్తున్నాడు అని, వచ్చాడు అని. అప్పుడు అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు అరుస్తూ ఉన్నాడు. పక్కన వారు ఊరుకోరా, ఏంట్రా అరుపు, ఊరుకో అంటున్నారు. ఊరుకోరా, ఏంటి నీ గోళ అంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మందిరానికి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా అలాగే ఊరుకో, వెళ్ళొద్దు అంటారు. ఇది మన కులం దేవుడు కాదంటాడు, మన మతం దేవుడు కాదు, మన దేవుడు వేరు అంటాడు. కాబట్టి నువ్వు అలాంటి అపోహలను నమ్మబాకు. ఎంతోమంది దేవుడి దగ్గర రాకుండా చెడగొడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ చూడబాకు, యేసయ్యను చూడు. మనుషులు బలహీనులు, వాళ్ళని చూసి నిజదేవుణ్ణి అనుమానించబాకు. నీకు మేలు కావాలి. నీ జీవితంలో బాగోపోయినప్పుడు నీ బంధువులు లేకపోతే నీ స్నేహితులు నీకు మేలు చేయలేరు. నీ జీవితంలో అక్కర కలిగినప్పుడు, నీకు అవసరత ఉన్నప్పుడు నీ రక్త సంబంధికులు లేదా నీ స్నేహితులు అక్కరను తీర్చలేరు. అలాంటప్పుడు వారి మీద ఆధారపడటం అనవసరం. వాళ్ళు నీ రోగాన్ని మాన్పించగలరా, నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చగలరా, నీకు మనశ్శాంతిని ఇవ్వగలరా, నీకు సమాధానాన్ని ఇవ్వగలరా? ఏదో మొకోటం కొద్ది కొన్ని అప్పులు తీర్చినా నువ్వు అప్పులు తీర్చే కొందుకు పుట్టుకొచ్చే అప్పుల్ని ఎవరు తీర్చరు. ఒకవేళ తీర్చినా నువ్వు వాళ్ళ కింద బానిస బతకాలని ఆశపడతారు, కానీ దయదలిసి ఊరికే అప్పులు ఎవరు తీర్చరు. నిన్ను ఉపయోగించుకోవాలని ఆశపడతారు.
ఈ రోజున ఈ లోకం ఎలాగైందో తెలుసా? ఎవరో ఉపయోగపడితే కానీ ఉపయోగపడరు. ఒకవేళ మనకు ఉపయోగపడ్డారంటే మనల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ప్లాన్ వేసి మన వల్ల ఉపయోగం ఉంటేనే మనకు ఉపయోగపడతారనేది గుర్తుపెట్టుకో. ఈ మాయలోకాన్ని, పాడు లోకాన్ని నమ్మి నిజదేవునికి దూరంగా ఉండబాకు. ప్రియమైన దేవుని బిడలారా, నిజదేవుని నువ్వు తిరిగినట్లయితే, నిజమైన ఆ యేసయ్యను నమ్ముకున్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప వెలుగును దేవుడు నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆవీదు కుమారుడా యేసు అని అరుస్తున్నప్పుడు ఆ కేక యేసయ్య చెవులో పడింది. ఎప్పుడైతే ఆ కేక యేసయ్య చెవులో పడిందే ఆగిపోయాడు. ఆ కేక దేవుణ్ణి ఆపేసింది. నీ కేక ఎవరిని ఆపుతుంది? నీ కేక నీ ఇండ్లు గుమ్మం కూడా దాటలేకపోతుంది. దేవుడి దగ్గరకు వస్తున్నావు, సిగ్గుపడుతున్నావు. పాపం చేసేటప్పుడు సిగ్గుపడాలి, లేకపోతే ఏదైనా దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడాలి. కానీ యేసుప్రభు మందిరానికి వస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సిగ్గుపడే వారిని తలెత్తుకు తిరిగేటట్టుగా చేసే దేవుడు ఆయన. కుక్క ఎమ్మడబడింది అనుకోండి, సిగ్గుపడతావా? హాయ్ కుక్క ఎల్లు ఎల్లు అంటావా? సిగ్గు లేకుండా ఓ అమ్మో అయ్యో అమ్మో అయ్యో అని అరుస్తావే. దేవుని దగ్గర రావడానికి సిగ్గు ఏంటమ్మా? నువ్వు కూర్చుంటానికి సిగ్గా, పాట పాడటానికి సిగ్గు, చప్పట్లు కొడటానికి సిగ్గు. సిగ్గుపడితే నీకు ఎలాగవుద్దమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఒంట్లో రోగం ఉంటుంది, కొంతమంది డాక్టర్ చెప్పడానికి సిగ్గు. నీ రోగాన్ని మార్చుకుని ఒంట్లో దాచుకుని డాక్టర్ చెప్పడానికి సిగ్గుపడితే ఆ రోగం ఎలా తగ్గుద్దమ్మా? ఆ రోగంతోనే నీవు ఉంటే ఆ రోగం రెట్టిపోతే నీ బతుకేంటో ఆలోచించావా? అలాగే దేవుని దగ్గరకు వచ్చావు, అప్పుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, రోగంలో ఉన్నావు, అది తగ్గదంటున్నారు, విడుదల పొందదంటున్నారు, ఈ కోర్టు కేసులో విడుదల పొందలేదంటున్నారు. రా, దేవుని దగ్గరికి రా. మొన్న ఒక ఆమె మొక్కుబడి చేసుకుందంట, 5 వారాలు మీ సన్నిధికి వస్తానని మొక్కుబడి చేసుకుందంట. 4 వారాల్లోనే ఆ భర్త మారి ఆ కోర్టు కేసులో నుండి విడుదల పొంది నేను కూడా కలిసి ఉంటానని చెప్పి ఆ భర్త ఒప్పుకున్నాడట. ఈ కల్వరి ప్రార్థనా మందిరంలో అనేక కార్యాలు ఇలాంటి, అలాగే కొంతమంది స్వస్థతల టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు కూడా కంప్లీట్గా స్వస్థత దేవుడిచ్చాడు. అందుకని ఆ బిడ్డలు ఈ స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కల్వరి ప్రార్థనా మందిరంలో అనేక మంది ఇలాగొచ్చి అలా మేలు పొందుతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో, దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత వరంతో ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఫోన్ల ద్వారానే ప్రార్థన చేసుకుని విడుదల పొందుతున్నారు. అయ్యా కానుక పంపిస్తాం, అది పంపిస్తాం, టీవీ ప్రోగ్రాంకు మీరు చాలా ఖర్చు పెడుతున్నారు, అవన్నీ పంపిస్తామని చెబుతున్నారు. కానీ అనుకున్నంతగా కొంతమంది మాట మీద నిలబడలేకపోతున్నారు, మాట తప్పుతున్నారు. వాగ్దానం చేస్తే మాట తప్పే కంటే వాగ్దానం చేయకుండా ఉండటం బెటర్ అనేది జ్ఞాపకం చేసుకో, తీర్మానం చేసుకో. ఈ రోజున నువ్వేం చేయగోరుచున్నావో ఆ దేవుడు నీ జీవితంలో చేసినప్పుడు నువ్వెన్ని టీవీ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తావో తీర్మానం చేసుకొని దేవుని ముందు కూర్చొని అడుగు, అయ్యా నాకు ఇది కావాలి, నాకు వివాహం జరగాలి, నేను పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు బిడ్డలు కావాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, కుటుంబం అంతా రక్షణ పొందాలి. నీ సన్నిధికి రావడానికి సిగ్గుపడుతున్నాడు మా ఆయన, సిగ్గు లేకుండా మందిరానికి రావాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. అయ్యా ఇలా జరిగితే నేను ఈ టీవీ ప్రోగ్రామ్స్కి నేను స్పాన్సర్ చేస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. అనేక మంది మేలు పొందుతున్నారు. అయ్యా మందిరానికి వెళ్తానని తీర్మానం చేసుకో, యేసుప్రభు నమ్ముకుంటానని తీర్మానం చేసుకో. తప్పకుండా నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ కేక యేసయ్యని ఆపింది. ఆపి ఆయన్ని పిలువంటున్నారు. అరిసేటప్పుడు అనేక మంది ఆపినా ఎవరి మాట వినలేదు. అవసరతలో ఉన్న నీవు, అక్కర్లో ఉన్న నీవు, వాళ్ళు అదంటారు ఇదంటారు, ఎన్నో కామెంట్ చేస్తారు, వాళ్ళ మాట వినవలసిన పని లేదు. ఈయన అది అలా అన్నాడు, ఈయన అలా అన్నాడు అని అంటారు, ఎవరి మాట వినవలసిన పని లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మి ఆయన వైపు తిరిగితే తప్పకుండా నీ జీవితంలో కార్యం జరుగుద్ది. చాలామంది నమ్ముతారు కానీ ఆయన వైపు తిరగరు. చాలామంది నమ్ముతారు కానీ ఆయన చెప్పినట్లు చేయరు. చాలామంది నమ్ముతారు కానీ ఈ నమ్మకమే పాపిష్టి పనులే. ఎలాగో జరుగుద్ది కార్యం. దేవుని నమ్మిన నీవు దేవుని కొరకు నిలబడు, ఆయన సాక్షిగా నిలబడు. ఆయన గురించి ఆ ప్రాణం ఇవ్వడానికైనా
ఎనుతిరిగిన వాడిగా నిలబడు. నేను ఒక తీర్మానం చేసుకున్న, మొట్టమొదటి రోజుల్లో 8 వారాలుగాని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేద్దాం, నా దగ్గర ఉన్న చిన్న అమౌంట్తో అని ప్రారంభించాను ఈ టీవీ పరిచర్య. ఇప్పటికి 4.5 సంవత్సరాలుగా నిరభ్యంతరంగా సాగుతూ ఉంది. కారణం ఏంటంటే అనేక మంది మేలులు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. అనేకులు ఈ టీవీ పరిచర్య కోసం ముందుకొచ్చి వారి జీవితంలో ఒక మేలు పొందుతున్నటువంటి అనేక మంది బిడ్డల యొక్క దీనిని బట్టి ఈ రోజున ఇన్ని ప్రోగ్రామ్స్ నిరాటంకంగా జరుగుతుంది. విజయవాడలో, అలాగే నూజివీడులో, అలాగే తెనాల్లో ప్రతిరోజు 2 సార్లు కల్వరి ప్రేమ అనే టీవీ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది. మా సంఘంలో వచ్చిన దశంభాగాలన్నీ కూడా ఈ టీవీ ప్రోగ్రామ్స్ కోసం వెచ్చించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది మేలులు పొందుతున్నారు. ఆ మేలులన్నీ మా సంఘస్థులకి సపోర్ట్ చేసిన వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. సంఘానికి వచ్చిన 3 నెలల్లోనే అప్పులు తీరిపోతున్నాయి. సంఘానికి వచ్చిన 3 నెలల్లోనే రోగాలు మాయమైపోతున్నాయి. సంఘానికి వచ్చిన 2-3 నెలల్లోనే తాగుడు మానేస్తున్నారు, వ్యసనాల నుంచి విడుదల పొందుతున్నారు, కట్టబడుతున్నారు, ఒక మంచి మనుషులుగా నిలబెడుతున్నారు. ఇక్కడ నిరాశలో ఉన్న ఈ మనిషి, చూపు లేని ఈ మనిషి కేక వేశాడు. అనేక మంది అడ్డుపడినా ఆగలేదు. అనేక మంది నీకు కూడా అడ్డుపడతారు. నిజ దేవుడిని తెలుసుకునేటప్పుడు వెళ్ళొద్దంటారు, మన దేవుడు కాదంటారు, తక్కువ కొలపోడు దేవుడు అంటారు, నమ్మబాకండి. ఆస్ట్రేలియా దేవుడు అంటారు, అమెరికా దేవుడు అంటాడు, నమ్మబాకండి. అవసరం నీది, అక్కర నీది. నీ రోగం తగ్గాలి, నీ అవసరత తేలాలి, నీకు మనశ్శాంతి రావాలి, నీకు నెమ్మది రావాలి, నీకు ఐశ్వర్యం రావాలి, నీకు పరలోక రాజ్యం రావాలి, నీకు సమాధానం రావాలి. నమ్ము, ఆళ్ళంక ఏళ్ళంక చూడబాకు. రా నా యేసయ్య దగ్గరికి, తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అప్పుడు అడుగుతున్నాడు యేసయ్య. పిలిచినప్పుడు గుమ్మన లేచి తన గుడ్డను పారవేశాడు. తను అడుక్కు తింటాకు ఉపయోగపడే ఆ గుడ్డను చూసారా, అది పారవేశాడు. కానీ మడత పెట్టి పక్కన పెట్టుకోవాలా. చాలామంది రక్షణ పొందానంటారు, బాప్తిసం పొందానంటారు, ఆ పాపిష్టి పనులు మానరు. అవసరం వచ్చినప్పుడు అబద్ధం ఆడతారు, అవసరం వచ్చినప్పుడు బూతులు మాట్లాడతారు, అవసరం వచ్చినప్పుడు దొంగతనం చేస్తారు, అవసరం వచ్చినప్పుడు అన్యాయం చేస్తారు, అవసరం వచ్చినప్పుడు లంచాలు పుచ్చుకుంటారు. చెల్లేది ప్రార్థన, పెట్టుకునేది యేసు ప్రభు పేరు. ఎంతోమంది ఇలాంటి పేర్లు చూసి, ఇలాంటి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూసి ఎంతోమంది ఆటంకపరచబడుతున్నారు. దేవుని నామానికి అవమానంగా కొంతమంది మిగులుతున్నారు. కొంతమంది వీళ్ళని చూసి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బతిలాడి చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నా, మీరు దయచేసి యేసయ్య నామానికి అవమానం తీసుకురాబాకండి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన నిజదేవుడు అనే సంగతి, ఆ వాస్తవం మీరు మర్చిపోపాకండి. ఇతను ఆ గుడ్డను విసిరి అవతల పడేశాడు, తన జీవనాధారమైన గుడ్డను. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఈ లోకంతో పని లేదనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఈ ఎవడో సహాయం చేసే ఈ సహాయం నాకు అక్కర్లేదనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను బాగా చూస్తాను అనుకున్నాడు. విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అడుగుతున్నాడు, నీకు నేను ఏమి చేయగోరుచున్నాను అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు చూడు, ఆయన అంటున్నాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుడు నీకు ప్రత్యక్షమై, అమ్మా నీకేం కావాలంటే ఏమడుగుతావు? నాకు మారు మనసు కావాలి, మంచి రక్షణ కావాలి, నేను నమ్ముకునే బతుకు కావాలని అడుగుతావా? అయ్యా నా పిల్ల పెళ్ళి కావాలి, 10 లక్షల డబ్బులు కావాలయ్యా అంటావా? లేకపోతే ఉద్యోగాలు కావాలయ్యా అంటావా? నిజంగా ఆ ప్లేస్లో గనక ఈ కాలపు గుడ్డి వాళ్ళు ఉన్నట్లయితే, అయ్యా ఒక 10 లక్షలు పడేయ్యా, అడుక్కు తినే పని లేకుండా ఆ 10 లక్షలు బ్యాంకులో వేసుకుని లేదా వడ్డీకి ఇచ్చుకుని ఆ వడ్డీ మీద తింటానయ్యా అనేవాళ్ళేమో. కానీ డబ్బులు అడగలేదు, బంగారం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఇల్లు అడగలేదు. ఆయనకు అడుగుతున్నాడు, నాకు చూపు కావాలి. సూటిగా అడుగుతున్నాడు, చూపు కావాలి. సూటిగా అడుగుతున్నాడు తన అవసరత. నువ్వు సూటిగా అడుగు, నీకేది కావాలో. యథార్థంగా అడుగు, నువ్వేది కావాలో. నమ్మకంగా అడుగు, నీకేది కావాలో. ఇస్తాడని నమ్మి అడుగు, నీకేది కావాలో. నీ జీవితంలో కూడా నా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ చూడండి, అందుకు యేసు అంటున్నాడు, నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది ఆయన వెంటే వెళ్ళాడు. ఈ రోజున
చూపు వస్తే సినిమాల చుట్టూ తిరుగుతారు, బాగుపడితే స్నేహితులు గుర్తొస్తారు. కళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తురారు, కళ్ళు లేనప్పుడు సినిమాలు గుర్తురారు.